ఒకే బెడ్ మీద మనం ప్లేస్ని వేస్ట్ చేయకుండా 5 రకాల పంటలు వేస్తున్నాం. నెలకు 1000 రూపాయలు, తక్కువలో 1000 రూపాయలు ఈ బెడ్ వల్ల మనకు ఆదాయం పొందొచ్చు. ఈ బోడకాకర ఇవాళ మార్కెట్లో 200 నుంచి 400 రూపాయలు కిలో అమ్ముతున్నారు. ఎన్ని రకాలుగా ఉన్న కొద్ది స్థలాన్ని వాడొచ్చో, దాని నుంచి ఆదాయం తీసుకోవచ్చో, ఇది అద్భుతమైన మోడల్. ఇది మన శనంగి ఆకు అంటాము, శనంగి చెట్టు. ఇది ప్రధానంగా ఏం చేస్తారంటే మనకు ఆరోగ్యాలు పాడైనప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు, ఈ మేజర్లీ ఈ వర్షాకాలంలో వచ్చే డిసీజ్ మేజర్గా ఉండేది జ్వరాలు. ఈ జ్వరాలు ఎంతకు తగ్గకపోవడము, తర్వాత తిన్న తిండి పేగి పట్టకపోవడము, తిన్నది కూడా రుచి ఉండకపోవడము, ఆ టైంలో మన పెద్దవాళ్ళు ఏం చేసేదంటే శనంగి తొక్కు కనుక వేసి శనంగిని పచ్చడి కనుక చేస్తారు. ఈ దీంట్లో ఒక మన ఈ శనంగి ఆకులు, తర్వాత ఈ చింతపండు, తర్వాత మిరపకాయ ఇత్తులతోటి పచ్చడి చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా మనం ట్రెడిషనల్గా ఉండే పంటలు కనుక కూడా మనం పండించుకోగలిగితే మనకు జనానికి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అయితే మనకు ఆదాయం కూడా తీసుకున్న వాళ్ళం అవుతాం. ఈ రోజ్మేరీని మామూలుగా వాడకానికి చెప్తే చాలామంది ఈ మహిళలు వాళ్ళ ఎంటుకల్ని బలంగా అవుతాయి దానికోసం మాత్రమే అనుకుంటారు. కానీ మేము దీని నుంచి ఎండబెట్టి వీటిని టీ కనుక మనం కాచుకోగలిగితే, మనం జనరల్గా ఇచ్చే పాల ఛాయలు కనుక ఇవి కలుపుకున్నా కూడా మీరు ఎప్పుడైనా 200 రూపాయల ఛాయ్ పెట్టి తాగే నీలఫర్ ఛాయ్ని బీట్ చేస్తుంది. నీలఫర్ టీ ఎట్లయితే ఉంటుందో అదే మాదిరిగా మీకు ఈ 4 ఆకులు కనుక వేసుకుంటే పాల ఛాయ్లో మీకు ఏ రకమైన ఈ చాక్పత్తి వేసుకున్నా పర్వాలేదు, ఇది బాగా వస్తుంది. ఇట్లా మనం కనుక ఈ రోజ్మేరీ కనుక పండించుకోగలిగితే మనకు అదనపు ఆదాయాన్ని తీసుకోగలుగుతాం. అదే మాదిరిగా ఇక్కడ ఉండే కుప్పింటాకుని కనుక మనం తీసుకున్నా కూడా, ఈ కుప్పింటాకు కూడా మేము సోపులు తయారు చేస్తున్నాం కుప్పింటాకు తోటి. ఇట్లా అక్కడక్కడ మనము ఈ కుప్పింటాకు కలుపు మొక్కగా వస్తుంది. దీన్ని తీసుకొని మనం సోపులు తయారు చేసుకుంటే ఇవాళ దద్దొర్లు, చర్మం సంబంధించిన రావడము, చర్మ వ్యాధులు రావడము, వాటన్నిటి కూడా మేము ఈ సబ్బులు, ఈ కుప్పింటాకు సోప్ కనుక చేయడం వల్ల దీంట్లో ఉండే ఈ డీటాక్సిఫికేషన్ సంబంధించిన ఈ రసము ఆ ఎలర్జీలకి విరుగుడుగా పనిచేస్తుంది. అట్లా మనం దీన్ని కూడా కలుపు మొక్క అని చెప్పి పారేయకుండా కలుపు మొక్కను కూడా మళ్ళీ వాల్యూ అడిషన్ చేసి సబ్బులు తయారు చేసి మనము అమ్ముతున్నాం. ఇప్పుడు మనము చూస్తున్న మొక్క మనకు ఊర్లలో కనిపించే బ్రహ్మజమ్ముడు మొక్క. అయితే ఇది మెక్సికన్ వెరైటీ. దీంట్లో ముళ్ళు ఉండదు. మన బ్రహ్మజమ్ముడుకు, నాగజమ్ముడులకు ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు లేకుండా ఉంటాయి, కానీ ముళ్ళులాగా మనకు అవపడతాయి. దీని కనుక మనము ఒక రైతులు ఒక బెడ్ కనుక మనం పెంచుకోగలిగితే, లేదా మనం పొలం చుట్టూ కనుక వేసుకోగలిగితే మనము ఇది 5 రకాల పనులు చేస్తాయి. ఇది ఒకటేమో కూర వండుకొని తినొచ్చు, రెండోది వచ్చేమో మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు, మూడోది వచ్చేమో పశువులకు దానాలాగా వాడుకోవచ్చు, నాలుగోది వచ్చేమో మనం బయోగ్యాస్ తయారు చేసుకోవచ్చు. ఇట్లా మనం అన్ని రకాల మళ్ళీ మనం దీన్ని ఏమంటారు ఫ్యూయల్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇట్లా అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. వీటిని కనుక రైతులు విరివిరి కనుక వేసుకోగలిగితే మనకు ఫెన్సింగ్ లాగా చుట్టూ కనిపించడానికి కూడా మన పెద్ద పెద్ద చెట్లు లాగా అవుతాయి. దీనికి నీళ్ళు అంత అవసరం లేదు. ఇది ఎడారి మొక్క, ఇది మెక్సికన్ వెరైటీ. ఇది కనుక మనం బీరకాయ లాగా మనం పొట్టు తీసుకొని మనం తినడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఒక్కొక్క కనుపు దీన్ని ఇవాళ మార్కెట్లో ఒక కనుపు మామూలుగా మొక్క తీసుకుంటే 50 రూపాయలకు ఒక కనుపు అమ్ముతున్నారు. అదే కనుక మొక్కలు కనుక తెచ్చుకోగలిగితే మనకు 1000 నుంచి 1200 రూపాయలు అమ్ముతున్నారు. అట్లా మనము ఈ మొక్కలు చేసి అమ్ముకున్నా కూడా మనకు అదనపు ఆదాయం వస్తుంది. అట్లా కాబట్టి ఈ మెక్సికన్ సంబంధించిన వెరైటీ కాబట్టి ఇది మనకు పశువులకు దానాలాగా ఉపయోగించుకోవడానికే ప్రధానంగా ఉపయోగించుకుంటే మనకు పశువుల్లో మనం వాడ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరిగి మనకు పాల రేటు కూడా ఎక్కువ వస్తుంది. ఇది ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైర్ వాడతారు, ఇండోర్ ప్లాంట్. అయితే నేనేం చేసిన అంటే మా ఇంట్లో ఉన్న మొక్కను తీసుకొని వచ్చి దీంట్లో వేసిన తర్వాత మిగతా మొక్కల్లో చూస్తే వేసిన తర్వాత ఏమైందంటే ఈ చుట్టూ ఇది వేయడం వల్ల మనకు పైకించి వచ్చే ఎండ దాన్ని
దాన్ని డైరెక్ట్ మొక్కకు వేర్లకు తలగట్లేదు. ప్లస్ ఇది ఎప్పుడు గ్రీనిష్గా ఉంటుంది. దీంతో మనకు కింద సాయిల్ కూడా ఎప్పుడు తడితోటే ఉంటుంది. అట్లా కనుక మేము చూసినప్పుడు ఈ మొక్క కనుక బలం కూడా చూస్తే చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఇట్లా చెట్టు చుట్టూ మనకు లైవ్ మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది కాబట్టి వీటిని వేసుకున్నాము. అదే కనుక ఇళ్ళలో కనుక మనం పెట్టుకోగలిగితే ఇది మనం ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా వాడుకోవచ్చు. ఇది లక్ష్మణ ఫలము. ఈ లక్ష్మణ ఫలము అనగానే మనలు క్యాన్సర్కు రెమెడీగా వాడుతున్నారు. ఆ క్యాన్సర్ రెమెడీగా పండ్లను చూపిస్తున్నారు. నిజానికి పండ్లు కాదు, ఈ ఆకుల్ని కనుక మనం బాయిల్ చేసుకొని కనుక తాగితే ఈ క్యాన్సరు క్రిమ్ ఏవైతే ట్యూమర్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది. తర్వాత కీమోకు ఆల్టర్నేట్గా వాడుతున్నారు. అట్లా రైతులు ఇలాంటి కొన్ని చెట్లు కనుక వేసుకున్నా కూడా ఇవాళ మార్కెట్లో 1000 నుంచి 1500 రూపాయల వరకు ఈ పచ్చి ఆకులే అమ్ముతున్నారు. దాంట్లో ఎంత లేదన్నా మనకు దీన్ని కూడా మనం ఇట్లా పెంచుకోగలిగితే కనీసంగా తక్కువనన్నా మనకు అంత రేట్ రాకపోయినా తక్కువ వచ్చినా కూడా ఉపయోగమే కదా. అందుకోసం ఈ లక్ష్మణ ఫలం ఆకులు కూడా మనం పెట్టుకోగలిగితే ఉపయోగకరంగా. మనకు ఆవులు అనగానే మనకు పాలు ఇవ్వడం కోసమే వాడుతున్నారు. పాలు ఇచ్చినది అయినాక ఒట్టిపోయింది అనగానే వాళ్ళు అమ్మేస్తున్నారు. అట్లా అమ్మడం వల్ల వాళ్ళు వచ్చే ఆదాయాన్ని వాళ్ళ చేతులతోటి వాళ్ళు తన్నేస్తున్నట్టుగా అయింది. దాన్ని మనం నిరూపణ చేయాలి. ఎట్లా చేయాలి? వాళ్ళకు పాల మీదనే ఆధారం కాకుండా పాల నుంచి కాకుండా ఈ పేడ నుంచి మనం ఉత్పత్తి ఎట్లా చేయొచ్చు అనేది చూపించడానికి నిదర్శనం ఇవి. వీటిని కనుక మనము ఇట్లా బయోచారు, కంపోస్టు, తర్వాత మట్టి ఈ 3 కనుక చేసి ఇది చేస్తే ఇది 50 నుంచి 60 రూపాయలు అమ్ముడు పోతుంది ఒక పాటు. ఇది వర్షంలో తలగడం వల్ల ఇప్పుడు మీకు చూపించడానికి నీట్గా లేదు. ఫైన్ క్వాలిటీ తోటి వస్తుంది. ఇట్లా చూడొచ్చు మీరు. దీంతో వస్తుంది. దీన్ని కనుక ముల్తాని మట్టి ఇంకొకటి కనుక మేము కలిపితే దీన్ని ఫ్లవర్ మనం పెయింటింగ్ చేసుకొని ఇంట్లో షోకేజ్ పార్ట్స్ లాగా చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఇవాళ రేపు వినాయక చవితి వస్తుంది. వినాయక చవితికి మనం వీటితోటి కనుక విగ్రహం తయారు చేసి దాంట్లో 2 విత్తనాలు పెట్టేస్తే మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి మనకు ఖరాబ్ అయిన నీళ్ళల్లో మనకు కాలుష్యంతో నిండిన చెరువులలో వేస్తారు. కాబట్టి అట్లా వేయకుండా ఇది మంచి మనం ఇందులో మొక్క వేసినాం అనుకో, ఇవే తీసుకుపోయి ఒక బకెట్లో పెట్టేస్తే మనకు అందులో కొత్త చెట్టు వస్తుంది. మనం పూజించుకున్న దానికి పుణ్యం కూడా మీకు ఆస్కారం ఉంటుంది. ఈ డైని ఉపయోగించి మనం ఈ ఫ్లవర్ పార్ట్స్ని తయారు చేస్తున్నాం. ఫ్లవర్ పార్ట్స్ అని కాదు, ఇలా రకరకాల డిజైన్స్ మనం దీంతో చేసుకోవచ్చు. డై ఒకటి మార్చుకొని మనం ఏది కావాలంటే అవి తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నది. ఇట్లా మనము రైతులు మనం ఒట్టిపోయిందని చెప్పి ఆ పశువుని కబేలకు పంపకుండా దాన్ని కనుక మనము వాడుకోగలిగితే కనీసంగా ఒక 1000 రూపాయలు ఎటు పోవు ఒక రోజుకు. అట్లా మనం ఒక 1000 రూపాయలని సంపాదించుకునే మార్గాన్ని కూడా ఉపాధి రావడం కోసం మనం ఇక్కడ దీన్ని చూపిస్తున్నాం. రకరకాల మనం ఈ కౌ డంగ్ బేస్డ్ ప్రోడక్ట్ మేము తయారు చేస్తున్నాం. దాదాపు 20 దాకా మా దగ్గర ప్రోడక్ట్స్ దీని నుంచి తయారు చేసి ఉన్నాయి. ధూప్ స్టిక్కులు కానీ, అగరబత్తీలు కానీ, ఫేస్ ప్యాక్ కానీ, మళ్ళీ కుంకుమ కానీ, ఇట్లా అన్ని రకాల ఐటమ్స్ని మేము తయారు చేసినాం. మీరు వీటిని కూడా నెక్స్ట్ మీరు మళ్ళీ వచ్చినప్పుడు వాటిని మీకు చూపిస్తాను. మన విజేతలు శేఖర్ బాబు గారు మనకు 2 సంవత్సరాల క్రితము మనకు ఈ పొలానికి వచ్చి మనం అప్పుడు ఎట్లా అవుతుందో అనే దానికోసం మనం ఏమేమి కనుక చెప్పినామో వీటిని నిజంగా చూడాలని చెప్పి 2 సంవత్సరాలకు ఇంకా 4 నెలల ముందే వచ్చిర్రు. ఇవాళ మనము ఈ 2 సంవత్సరాల కాలంలో పిటల ఆర్గానిక్ ఫామ్లో జరిగిన ఈ రీసెర్చ్ వర్క్ కానీ, మళ్ళీ మనము ఈ రివర్స్ మైగ్రేషన్ కోసం ఎంతైతే చెప్పినామో దాన్ని మనము ఇక్కడ నిరూపణ చేయడం కోసం రకరకాల మోడల్ని మనము ఏర్పాటు చేసాము. ఆ మోడల్ అన్నింటి కూడా ఇవాళ మనం రికార్డ్ చేసినందుకు మన విజేతల తరఫున శేఖర్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి గనక ఫాములు గనక ఇంకా మనం పావిక్రమంలో గనక మనం వేసుకోగలిగితే మనము కోరుకుంటున్న రివర్స్ మైగ్రేషన్ దరిదాపుల్లోకి వస్తుందని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.